అండి, వెల్కమ్ టు వర్షి వ్లాగ్స్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. ఈ సంవత్సరం మనందరికీ మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. మా ఇంట్లో మేమైతే ఎలా జరుపుకున్నాము వినాయక చవితి, మా మమ్మీ కూడా వినాయకుడికి ఎలాంటి ప్రసాదాలు చేసి పెట్టారు, అలాగే మేము వినాయకుడిని ఎలా అలంకరించామన్నది ఈ వీడియోలో మీ అందరికీ చూపిస్తాను. వినాయక చవితికి పత్రిక కొందామని వచ్చాము నేను మా మమ్మీ. సో పూలు కొంటున్నాము. ఇవాళ కదా వినాయక చవితి రేపని చెప్పి చాలా రేట్ చెప్తున్నారు. ఇప్పుడే పత్రిక తీసుకొచ్చామండి. ఇంటికి వచ్చాక ఏమైనా మిస్ అయ్యామేమో నేను చూసుకుంటున్నాము, అన్నీ తెచ్చామా లేదా వినాయకుడికి పత్రిక అని చెప్పి. అది వినాయకుడిని కూర్చోబెట్టడానికి మా మమ్మీ తీసుకున్నారు, ఇస్త్రాకేసి కూర్చోబెట్టడానికి వినాయకుడిని. గొడుగు భలే ఉంది, నాకు ఈ కలర్ నచ్చిందని చెప్పి నేను ఈ కలర్ తీసుకున్నాను. తామర పూలు అయితే ఇంకా పింక్ కలర్ దొరకలేదు, వైట్ కలర్వే దొరికాయి. సో వైట్ కలరే తీసుకున్నాము. ఫ్రూట్స్ ఇంకా దేవుడి సామాగ్రివి ఏమైనా పూజవి కావాల్సినవన్నీ తీసేసుకున్నాము. మామిడి తోరణాలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అన్ని ఫ్రూట్స్ కూడా తీసుకున్నాము, 5 ఐటమ్స్ వినాయకుడికి. సో అన్నీ వచ్చినట్లే. అదేంటిది మా మొక్కజొన్న కండే కూడా తీసుకున్నాం, మా మమ్మీ ముందుంది ఒకటి, ఇంకొకటి తీసుకొని ఉండాల్సింది. అన్నీ తీసేసుకున్నాం మొత్తం, పత్రిక ఏనుగుదంతా మొత్తం. ఇంకా వినాయకుడిని మాత్రం రేపు తీసుకొస్తాము మేము, ఎప్పుడు ముందు రోజు తీసుకొచ్చుకోము. నెక్స్ట్ డేని వినాయక చవితి రోజే మార్నింగ్ వెళ్ళి తీసుకొచ్చుకుంటాం వినాయకుడు. మా మమ్మీ పొంగల్ పెడుతున్నారు వినాయకుడికి. ఈరోజు వినాయక చవితి కదా, సో కొత్త పొంగల్ గిన్నె అనుకుంటా. ఎవరిచ్చారు మమ్మీ కొత్త పొంగల్ గిన్నె? రాణి ఆంటీ వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చిన గిన్నె అనమాట, కొత్తది. అందుకని వినాయకుడికి ఫస్ట్ తొలిగా కొత్త బౌల్లో పెడుతున్నావు, గిన్నెలో పెడుతున్నాను. పొంగలి ఇంకా చాలా చాలా ఐటమ్స్ చేస్తాం కదా వినాయకుడికి. మంచి బొజ్జ నిండాలి కదా వినాయకుడికి. సో దండం పెట్టుకొని మంచిగా వంట స్టార్ట్ చేశారు. మా వినాయకుడిని తీసుకొచ్చేసాము, ఇంకా గుడిలో పెట్టేసి అలంకరించాలి. అక్కడ కూర్చోబెట్టాం టేబుల్ మీద. మా డాడీ తోరణాలు కడుతున్నారు గుమ్మాలకి అన్నిటికీ, ఈరోజు ఫెస్టివల్ కదా. సో ఇక్కడ మందిరాన్ని కట్టారు దేవుడి గుడికి. సో ఇంకా బయట ఉన్న గుమ్మాలన్నిటికి కూడా కడుతున్నారు. మా మమ్మీ కూడా మంచిగా ముగ్గు వేశారు, నేను మా మమ్మీ కలిసేసామండి వినాయక చవితి అని చెప్పి ఇంటి ముందు. సో ఇట్లా డాడీ గేట్ దగ్గర బాగా పెట్టావు నీ ఐడియా తోటి తోరణాలు. ఇక్కడ కూడా పెద్దది కట్టు డాడీ, ఒక్కోటి కాకుండా. వినాయకుడిని కూర్చోబెట్టే పీఠం అండి, మంచిగా పసుపు పూసి బొట్టు పెట్టి ముగ్గేసాను నేనే. సో దీని మీద వినాయకుడిని కూర్చోబెడతాను. మమ్మీ ఇట్లా బియ్యం పోసి పసుపు వేసేదా? పసుపు వేసి సరిపోయిందా? పసుపు వేసాను, కుంకుమ కూడా వేస్తున్నాను. महाराज की जय।
గంధం పెట్టి కుంకం ఓకేయా ఇంకా పెద్దది మహా अजं निर्विकल्पं निराकारमेकं निरानन्दमानन्दमद्वैतपूर्णम् परं निर्गुणं निर्विशेषं निरीहं परब्रह्मरूपं गणेशं भजेम गुणातीतमानं चिदानन्दरूपं चिदाभासकं सर्वगम्यानगम्यं मुनिध्येयमाकाशरूपं परेशं परब्रह्मरूपं गणेशं भजेम जगत्कारणं कारणज्ञानरूपं सुरादिं सुखादिं गणेशं भजेम जगद्व्यापिनं विश्ववन्द्यं सुरेशं परब्रह्मरूपं गणेशं भजेम रजोयोगतो ब्रह्मरूपं श्रुतिज्ञं सदा कार्यसक्तं हृदाचिन्त्यरूपम् जगत्कारणं सर्वविद्यानिदानं परब्रह्मरूपं गणेशं नतास्म सदा सत्ययोग्यं मुदा क्रीडमानं सुरारीहरन्तं जगत्पालयन्तम् अनेकावतारं निजज्ञानहारं सदा विश्वरूपं गणेशं नमामः तमो योगिनं रुद्ररूपम् धरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजान आनन पद्मात्मं गजानमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। नारायणाय नमः।
ఓం ఘనాదాక్షాయ నమః. ఓం విఘ్నురాజాయ నమః. ఓం వినాకాయ నమః. ఓం ద్వైమాథురాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృతినే నమః. ఓం సుప్రదీపాయ నమః. ఓం సుఖనిధయే నమః. ఓం సూర్యాధక్షాయ నమః. ఓం సురారిఘ్నాయ నమః. ఓం మహాగణపతయే నమః. మా మమ్మీ పప్పూర్ణాలు చేశారండి. అన్నీ రెడీ అయిపోయాయి. ఇంకా దేవుడికి పెట్టడమే, వినాయకుడికి. సో వినాయకుడికి పెట్టేశాక మేము కూడా తినేస్తాము. బాగున్నాయి. మా మమ్మీ బాగా చేస్తారు పప్పూర్ణాలు. పిండి వంటలు కూడా అన్నీ బాగా చేస్తారు. ఇవైతే కుడుములు, ఇంకా తీయలేదు. ఏ కుడుములు భలే ఉన్నాయి. మా భలే ఉన్నాయి మా కుడుములు, నీట్గా భలే వచ్చాయి. వేడివేడిగా గిన్నెలు చెప్పాను, కుడుములు కూడా బాగా చేశారు మా మమ్మీ. చాలా ఐటమ్స్, పులిహార, ఎప్పుడు మనం పులిహార, పొంగలి, కేసరి చేసేవాళ్ళు, లడ్డు చేసేవాళ్ళు. మేమైతే కంపల్సరీగా పులిహార, పొంగలి, పప్పూర్ణాలు, ఇంకా గారెలు, ఇంకా పాయసం సాయంకాలం చేస్తారు. ఇప్పుడైతే ఏంటి మమ్మీవి? కుడుములు, ఉండ్రాళ్ళు కూడా చేశారు. त्रिनेत्रं जगद्धारकं तारकं ज्ञानहेतुम् अनेकागमै स्वं जनं बोधयन्तं सदा सर्वरूपं गणेशं नमामः. महाराज की जय, महाराज की जय, जय। अजं निर्विकल्पं निराकारमेकं निरानन्दमानन्दमद्वैतपूर्णम् जय गणेश महाराज परं निर्गुणं निर्विशेषं निरीहं परब्रह्मरूपं गणेशं भजेम. ప్రసాదాలు మా మమ్మీ. गुणातीतमानं चिदानन्दरूपं चिदाभासकं सर्वगम्यानगम्यं मुनिध्येयमाकाशरूपं परेशं परब्रह्मरूपं गणेशं भजेम. जगत्कारणं कारणज्ञानरूपं सुरादिं सुखादिं गणेशं भजेम. जगद्व्यापिनं विश्ववन्द्यं सुरेशं परब्रह्मरूपं गणेशं भजेम. गणेशं भजेम, गणेशं भजेम, गणेशं भजेम, गणेशं भजेम. గుంజలు తీస్తే మంచిది వినాయకుడికి. నేను ఎప్పుడు గుడికి వెళ్ళినప్పుడల్లా తీస్తాను. ఇప్పుడు ఒక 20 తీస్తాను. బుద్ధిని ప్రసాదించు నాయనా, మంచి బుద్ధిని ప్రసాదించు వినాయక. ఆయన వంగటంలో
కాబట్టి నా ఓటమిని అంగీకరిస్తున్నాను అని చెప్పి వేడుకున్న మరుక్షణము విఘ్నాధిపత్యము ఆ యొక్క గణాధిపతి అయినటువంటి విఘ్నేశ్వరుడికే ఆ యొక్క గజానుడికే ఇవ్వటం జరిగిందట. సరే, తదుపరి ఏమైంది? మొత్తం మీద ఆ అందరూ కూడా ఆయనకి విఘ్నాధిపత్యం మొసగారు. వినాయకుడు అందరూ అక్షంతలు వేయించుకుంటున్నారు ఇప్పుడే. పిల్లలు కానీ గుంజీలు తీయటం, నమస్కారం చేసుకోవడం, అలాగే గణపతి యొక్క శ్లోకాలు చెప్పుకోవడం, గణపతి యొక్క బాగా భజనలు జరిగింది చేయటం పూజ. అనేది సర్వశ్రేయదాయకం. పిల్లలకు తెలియదు, నేర్పించాలి. ఆచరణ ఎలా తీసుకోవాలో పిల్లలకు నేర్పించాలి. తలకు చూసుకుంటారు, తీర్థం తీసుకుంటే వెంటనే చూసుకుంటారు. పాపం అది ఎంత పవిత్రం అనుకుంటారో. అది ఎంగిలి చేతితో తల చూసుకోవడం అంటే బ్రహ్మ యొక్క స్థానం ఇది. ఈ బ్రహ్మస్థానాన్ని శిరహస్థానము మేము చెప్తూ ఉంటాం. అనుష్ఠాన పర్వంలో మాకు చెప్తూ ఉంటాం. ఇది శిఖాయుషుడు, ఇక్కడ బ్రహ్మస్థానం. ఇది ఎంగిలి తీసుకునేసి ఇలా చూసుకుంటూ ఉంటారు. ఇటువంటి పనులు చేయకూడదు. తీర్థం తీసుకున్నాము పక్కనే వదిలేయాలి. అది కూడా చేతికి తగలకుండా తీర్థము కింది కలుగుతోటి తీసుకోమని చెప్తాడు. ఈ ధర్మ సూక్ష్మ విషయాలు పిల్లలకు తెలియజేయాలి. ఇష్టం వచ్చిన నెత్తిని నా చల్లేసి పోవడం కాదు, అయిపోయింది మమ అనిపించాం కాదండి. పిల్లలు పక్కన ఉన్న వాళ్ళకి మనం తెలియజేయాలి. మేడం గారు, बोलो गणेश महाराज की, बोलो गणेश महाराज की, बोलो गणेश महाराज की. ఇది పూజ బాగా మంచిగా చేసుకున్నామండి అందరం కలిసి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయండి. బాయ్ బాయ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.